ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. హనుమత్ దీక్షలో పాటించాల్సిన నియమాల్లో ఈ విషయం గనక తెలియకపోతే మాల వేసుకొని కూడా వేస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ఏ దీక్ష కోసమైనా మాల ధరిస్తే ఏకభోక్తం భూసేనం బ్రహ్మచర్యం అంటే రోజులో ఒక్క పూటనే భోజనం చేయడం, నేలపై పడుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఇవన్నీ అందరికీ తెలిసినవే. మరి హనుమత్ దీక్షలో ఇవి మాత్రమే కాకుండా మరో 2 ముఖ్యమైన నియమాలనేవి ఉన్నాయి. అవేంటో తెలుసా అండి? ఒకటి, సూర్యునికి అర్ఘ్య నమస్కారాలను సమర్పించడం. రెండవది, శ్రీరామచంద్రుని యొక్క నామజపాన్ని చేయడం. సూర్యోదయ పూర్వమే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానం చేయడం, అలాగే పూజా కార్యక్రమాన్ని చేసుకోవాలి. అందులో ముఖ్యంగా శ్రీరామచంద్రుని యొక్క జపం చేసిన తర్వాతనే మనం హనుమని ఆరాధించుకోవాలి. అప్పుడే హనుమత్ స్వామి యొక్క అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే రామనామం అనేది పలుకుతూ ఉంటారో అక్కడక్కడ స్వామి హనుమ చేతులు జోడించి ఆనంద బాష్పాలతో వేంచేసి ఉంటారట. అందుకే రామనామ సంకీర్తన చేసి హనుమద్నామ కీర్తన అనేది చెయ్యాలి. సూర్య భగవానుడు స్వామి హనుమ యొక్క గురువు. సూర్యుడు నిరంతరం చెలుస్తూనే ఉంటారు. హనుమ సూర్యగమనంతో పాటు చెలిస్తూ విద్యను నేర్చుకుంటూ ఉన్నారట. ఆ టైములోనే హనుమ చేసిన భంగిమలే సూర్య నమస్కారాలుగా ఉన్నాయి. అంతేకాకుండా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా రోజు సంధ్యావందనం అనగా ప్రాతకాల సంధ్యావందనం, సాయంకాల సంధ్యావందన క్రియలు చేయడం అనేది మన యొక్క కర్తవ్యం. అందులో భాగంగా ఉదయం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి, సూర్య నమస్కారాలు చేయాలి. అందువల్ల వీటితో సూర్యశక్తి వల్ల మన ఆరోగ్యము అలాగే మనస్సు కూడా శక్తివంతంగా ఉంటాయి. అలాగే సీతారాముల యొక్క ఆశీర్వాదం, హనుమ యొక్క ఆశీర్వాదం కూడా మనకు లభిస్తాయి. హనుమద్ ఆశీర్వాదంతో మనకు కొండంత ధైర్యం అనేది వస్తుంది. అందువల్ల దీక్షా నియమాల్లో శ్రీరామనామజపము, సూర్య నమస్కారాలు కూడా చేర్చి పాటిస్తూ దీక్షను నియమంగా చేయండి. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్.